కాకపోతే ఒక ఎమ్మెల్యేగా ఆయన చేస్తున్న ప్రధానమైన ఆరోపణ కానీ కంప్లైంట్గా తీసుకున్నట్టయితే నేను స్పీకర్కి కూడా ఫిర్యాదు చేశాను. జిల్లా ఏర్పడిన జిల్లాలో భాగమైనట్టు ఎర్రగొండపాలెం శాసనసభ్యులుగా నేనుంటే నాకు కనీసం సమాచారం లేదు. ఏదైనా మండల మీటింగ్స్ జరుగుతున్న సమాచారం ఉండట్లేదు. సమాచారం లేకోకుండా కార్యక్రమాలు కూడా క్యాన్సిల్ చేస్తున్నారు. అసలు నన్ను ఒక ఎమ్మెల్యేగా కూడా గుర్తించట్లేదు. ఇది కేవలం అధికార దుర్వినియోగం అని చెప్పేసి అతను ప్రధానంగా ఎమ్మెల్యే గుర్తించాల్సింది ప్రభుత్వ అధికారులు కాదండి, అసెంబ్లీకి వెళ్ళాలి కదా వీళ్ళు. అసెంబ్లీకి వెళ్లకుండా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక్కరోజు కూడా అసెంబ్లీ పోయిన పరిస్థితి లేదు. అడిపోయి దొంగతనంగా సంతకాలు పెట్టుకొని జీతాలు తీసుకుంటున్నారు తప్ప ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యుడు మరి అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలను అక్కడ మాట్లాడాలా. జిల్లా పరిషత్ మీటింగ్లోనూ మండల సర్వసభ్య సమావేశాల్లో ఏముంటుందండి? మండల సర్వసభ్య సమావేశం అనేది మండల అధ్యక్షుడు డేట్ నిర్ణయిస్తాడు. ఆ డేట్కి ఎవడైనా వెళ్ళాలి. ఈయన కేవలం గౌరవ సభ్యుడు మాత్రమే, ఇన్వైటీ మాత్రమే. ఈయనంతా హోల్ అండ్ సోల్ జిల్లా పరిషత్తులో మండల పరిషత్తులు ఈయన పెత్తనాలు ఏముండవు, ఎమ్మెల్యే పెత్తనాలు ఏముండవు. ఈ ప్రాంత ప్రజల సమస్యల్ని మరి అక్కడ ప్రస్తావించేదానికే కానీ వాళ్ళకు ప్రధానంగా చట్టసభలకు వెళ్ళాలి. చట్టాలు చేసేటటువంటి